కాంగ్రెస్ పాలనలో రైతన్నలు అరిగోస పడుతున్నారన్నారు మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు. ఎన్నికల్లో అడ్డగోలు హామీలిచ్చి రేవంత్ రైతులను మోసం చేశాడని మండిపడ్డారు. రైతు భరోసా రాక రైతన్నలు నానా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఈ మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండలంలోని పలు గిరిజన గ్రామాల్లో ఆయన పర్యటించారు. రేవంత్ సర్కార్ పాలనలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతు ఎవరైతే అప్పు తీసుకున్నారో రుణమాఫీ అయిందో వాళ్ళు వెంటనే పోయి 2 లక్షలు తీసుకోమన్నారు. నేను డిసెంబర్లో రాగానే 9వ తేదీన రుణమాఫీ చేస్తాను. ఇక ఆ డిసెంబర్ 9వ తేదీ మరి లాస్ట్కి 28 డిసెంబర్ 9 వరకు కొనసాగుతూనే ఉంటుంది. అంటే హామీలన్నీ కూడా ఎట్లా చెప్తా ఉన్నారంటే అదిగో వచ్చే ఇదిగో వచ్చే అన్నట్టుగానే చెప్తా ఉన్నారు. రుణమాఫీ అట్లనే జరిగింది, రైతు భరోసా అట్లనే జరిగింది, అట్లాగే రైతులకు బోనస్ అంతే జరిగింది. ఏది కూడా ఏదో కొద్దిగా చేసినట్టు చేయడం, డబ్బాలు రాలేదు డబ్బా ఊపటం, అయిపోయిందని చెప్పడం అంతే తప్ప వీళ్ళు స్పష్టంగా 100% ఎవరికి కూడా ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. ఏ గ్రామానికి పోయినా కానీ అదే సీఎం గారి సొంత గ్రామం కొండారెడ్డిపల్లి పోయినా కానీ అక్కడ కూడా రైతులంతా కూడా తిరుగుబాటు చేసినటువంటి పరిస్థితి. వాళ్ళు మొన్న 200 మంది కాంగ్రెస్ పార్టీ నుండి వచ్చి బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయినటువంటి పరిస్థితి.